హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్మి చార్స్ లైఫ్ అండ్ టికెట్స్. ఈరోజు మన టాపిక్ ఓటర్ డే గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఓటర్స్ అయిపోయి ఎన్నికలు వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ మంత్ June 4th రిజల్ట్స్ తెలిపోతాయి. కానీ ఇక్కడ ఒకళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి, కొంతమంది గురించి మనం చర్చించుకోవాలి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవికి ఒక కృష్ణంరాజు మినహాయిస్తే ఎవరు సినిమా తరఫు నుంచి చిరంజీవికి సహకారం అందించలేదు. పవన్ కళ్యాణ్ జనసేనలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్కి ఎవరు సపోర్ట్ రాలేదు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి, జబర్దస్త్ నుంచి కొంతమంది వచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఆలి ఏ కన్నాకరం వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. హరీష్ శంకర్తో సవాల్ ఎవరు సపోర్ట్ ఇలే. అంతెందుకు, నాగార్జున చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్స్. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నాగార్జున కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చాడు, కానీ చిరంజీవికి సపోర్ట్ ఇచ్చాడు నాగార్జున? ఇవ్వలేదు కదా. అల్లు అరవింద్ మన వైసీపీ వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ ఇచ్చాడు. జనసేన పార్టీ పెట్టినప్పుడు ఎంటర్ ఫ్యామిలీ వెళ్ళి అక్కడ సపోర్ట్ ఇచ్చింది. దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా కన్నా ఎక్కువ అమౌంట్ ఇచ్చుంటాడు, నెక్స్ట్ క్లోజ్ ఫ్రెండ్ అన్నాడు కాబట్టి సపోర్ట్ ఇచ్చాడు. చిరంజీవి నాగార్జున మంచి ఫ్రెండ్స్, మన చిరంజీవికి సపోర్ట్ ఇవ్వలేదా నాగార్జున? అదెందుకు మీరు టార్గెట్ చేయట్లే ఎవరు? ఇంకొంతమంది కొన్ని మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఏమంటే అల్లు అర్జున్ ఇది మా తాతగారు లేకపోతే చిరంజీవి ఫ్యామిలీ లేదన్నట్టు కొన్ని వీడియోస్ ఛానల్స్ సపోర్ట్ ఇచ్చాయి. అవన్నీ రాంగ్ న్యూస్. చిరంజీవి సూపర్ వర్కర్, సపోర్ట్ ఇచ్చే చిరంజీవి టాప్ 1. చిరంజీవిని హీరోగా పెట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, చిరంజీవి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేశారు, అన్ని చేసి వాళ్ళు టాప్ 1 లెవెల్కి వెళ్ళారు. చిరంజీవి మేనల్లుడిగా వచ్చి ఆర్య సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు, కానీ చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడ? వీడియో ఛానల్స్ ఎందుకు ఇది ఆలోచించవు? మేము ఇది ఎక్కడైనా సరే చిరంజీవి మూలంగానే అందరు వచ్చారు. చిరంజీవి మూలంగా నా బావ వచ్చాడు, చిరంజీవి మూలంగా పవన్ కళ్యాణ్ వచ్చాడు, చిరంజీవి మూలంగా అల్లు అర్జున్ వచ్చాడు. తన బ్రాండ్ మార్కెట్ని ఇన్వెంట్ చేసుకోవడానికి అల్లు అరవింద్ స్టాంప్ అవుట్ అయ్యి పైకి లేచాడు. చిరంజీవిని బాగా చేసుకున్నప్పుడు చిరంజీవితో సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు, చిరంజీవి మూవీస్కి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు. దాని తర్వాత బాలకృష్ణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేశాడు, నాగార్జున మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేశాడు. ఈయన చేశాడు అల్లు అరవింద్. తను డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా ఉంటుంది, తన స్థాయిని తను పెంచుకున్నాడు కదా. ఇది ఎవరు